తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రకాలువ ముంపుకు నష్టపోయిన పంట పొలాలను మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. నష్టపోయిన ప్రతి కౌలు రైతును ఆదుకుంటామన్నారు. గత ప్రభుత్వం కాలువలకు సంబంధించి పూడిక తీయడం గాని, కల్వర్టులను గాని, సూజులను గాని పట్టించుకోకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు. మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం. నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మళ్ళీ సహకారం ఇవ్వాలో అన్ని తెలుసుకొని నాకు చెప్పండి. నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను. అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాం. మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఉంటే రావడం కానీ ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చారు, ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలా మంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు. ఈరోజు ఈ ప్రాంతం నాశనం అవడానికి ప్రధాన కారణం ఎర్ర కాలువ. ఇది జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ భీమవరంలో ఎండ్ అవుతుంది. ఈ కాలువ అస్తవ్యస్తంగా ఉంది. ఈ కాలువ వల్ల సుమారుగా 20 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం. తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయెసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు. మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం. నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే